సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల, విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసు. సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల, విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసు. సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల, విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసు. ఆశీర్వాదాలన్నీ నావే. పరిపూర్ణమైన పాప పరిహారార్థ బలి. మనం ఆయన యందు దేవుని నీతి తగినట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. 2 కొరింథీ 5:21. దేవుని ఈ నిర్ణయం, ఈ చర్యల సారాంశం లేఖనాల్లోని అత్యంత గంభీరమైన మాటల్లో ఒకటి. క్రీస్తు శిలువపై వేలాడినప్పుడు దేవుడేం చేశాడనే వివరణ మొదటి వచనాల్లో వర్ణించబడింది. దేవునితో పూర్తిగా సమాధానపరచబడడానికి, మన కోసం చెల్లించిన మూల్యాన్ని బాగా అర్థం చేసుకోవడానికే సమాధానపరచబడడం గురించి పౌలు చర్చిస్తున్నాడు. ఈ సారాంశంలోని ఆత్మీయ స్వభావం వలన తెగని సంబంధాన్ని ఏర్పరచడానికి, పాపిని పూర్తిగా మార్చడం ఎలా దేవునికి సాధ్యమైందో ఆయనే వివరించాలి. ఆదాము అవ్వల నుండి వచ్చిన సమస్య పాపం. దేవుడు మాత్రమే బాగు చేయగల అన్యోన్య సంబంధాన్ని పాపం కఠినతరం చేసింది. పునరుద్ధరణ ప్రక్రియలో దేవుని కార్యం అతి ప్రశస్తమైన పెట్టుబడిని డిమాండ్ చేసింది. ఈ ప్రతిపాదనలో తండ్రి కుమారుల అంతర్గత సంబంధం సులువుగా పేర్కొనబడింది, కానీ దీని వెనుక అతి ఖరీదైన దేవుని ప్రేమ దృఢత్వం ఉంది. దేవుడు చేసే ప్రతి పనిలో త్రిత్వంలోని ప్రతి సభ్యుని ప్రమేయం ఉండాలని కోరుతుంది. కుమారుడు దేవుడు గనుక పరిపూర్ణంగా, సంపూర్ణంగా పాపరహితుడైన ఆయన పాప పరిహార్థ బలిగా చేయబడ్డాడు. నిత్యుడు ఆత్మ ద్వారా కుమారుడు తను తాను అర్పించుకున్నాడని పేర్కొన్న హెబ్రీ 9:11లో పరిశుద్ధాత్మ కార్యం కనబడుతుంది. మానవాళి పాపాలను తన కుమారుని మీద మోపినవానిగా తండ్రి 2 కొరింథీ 5:21లో కనబడుతున్నాడు. దేవుడు తన కుమారుణ్ణి పాపిగా చేయలేదని జాగ్రత్తగా గమనించండి. అది దైవదూషణ. ఆయన మన పాపాన్ని ఆయన మీద మోపాడు. దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో మనం లేఖన పదాలను మించి వెళ్ళకూడదు. దేవుడు ఆయన్ని మన కోసం పాపముగా చేసెను అనే పదం ఆ వాక్యంలో ఉన్న తలంపును సంపూర్ణం చేయడానికి ఇటాలిక్లో పేర్కొనబడింది. ఈ వచనంలో 2 సార్లు వాడబడిన పాపం అనే పదం ప్రాముఖ్యత వేరువేరుగా ఉంది. క్రీస్తు పాపం విషయంలో నిర్దోషి. ఆయన పాపరహితుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కలంకుడు. 2వ పదం మన పాపం విషయంలో పాపబలిగా పేర్కొనబడింది. పాత నిబంధనలోని వేర్వేరు అపరాధ బలుల నెరవేర్పు ఈ ఒక్క మాటలో కనబడుతుంది. క్రీస్తు మాత్రమే సంతృప్తిపరిచే అపరాధ బలి. దేవుడు మచ్చలేని జంతువును సంవత్సరీక బలిగా ఇజ్రాయేలు నుండి డిమాండ్ చేశాడు. క్రీస్తు అందరి కోసం ఒక్కసారే అంతిమ బలిగా అర్పించబడిన పాప పరిహారార్థ బలి. దేవుడు సంతృప్తి చెందాడు గనక అలాంటి బలి మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు. క్రీస్తు బలి సంపూర్తిని చూపడానికి దేవుడు మనల్ని మరణం నుండి లేచిన క్రీస్తు నీతితో కప్పాడు. అంతిమంగా క్రీస్తు నీతిని మనపై చూపడం అనేది ఈ పాప పరిహార్థ బలిలోకి ప్రవేశించే వారందరికీ ఇవ్వబడిన వాగ్దానం. తండ్రి, నీ పరిశుద్ధ కుమారునిలో పరిపూర్ణ అపరాధ బలిని ఇచ్చినందుకు వందనాలు. క్రీస్తులో నాకు ఇవ్వబడిన నీతి వస్త్రాల్లో నేను ఆనందిస్తున్నాను.